ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతం ద్వితీయ స్కందంలోని పద్యాల గురించి కొన్ని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 253వ పద్యం. అవనీశ బ్రహ్మ ఇట్లంతర్హితుండైనన్ పుండరీకాశుని బుద్ధి నిలిపి ఆనందమునన్ పొంది అంజలి గావించి తత్పరిగ్రహమునం తనదు బుద్ధిన్ గైకొని పూర్వ ప్రకారంబునను సమస్త ప్రపంచంబును తగ సృజించి మరి ఒకనాడు ధర్మ ప్రవర్తకుడవుచున్ అఖిల ప్రజాపతి అయిన కమలా గర్భుడు అఖిల ప్రజాపతి అయిన కమల గర్భుడు ఆత్మహితార్థమై కాక సకల భువన హిత బుద్ధిన్ ఉన్నత స్ఫురణం మెరసి మానితంబైన యమ నియమముల్ రెండింటిన్ ఆచరించన్ సమ్మోదితాత్ముడగుచు. అవనీశ రాజా బ్రహ్మదేవుడు ఇట్లు ఈ విధముగా అంతర్హితుండు అదృశ్యుడు అయినన్ అవగా పుండరీకాశుని బుద్ధి నిలుపుకొని ఆనందమును పొంది అంజలి చేతులు జోడించి నమస్కారము కావించి చేసి అతడు పరిగ్రహంబున్ స్వీకరించుటను తన బుద్ధిన్ మనసున కైకొని గ్రహించి పూర్వ ముందటి ప్రకారంబునన్ విధముగానే సమస్తమైన ప్రపంచమును తగినట్లుగా సృష్టించి మరి ఇంకొక నాడు రోజు ధర్మమును అనుసరించి ప్రవర్తకుడు నడుచువాడు అగుచు అఖిల సమస్తమైన ప్రజలకును సృష్టికిని అధిపతి అయిన కమలమున గర్భుడు పుట్టినవాడు ఆత్మ తన హిత మేలు అర్థము కోసము అయ్యి కాకుండగా సకల సమస్తమైన భువన లోకముల హిత మేలు కొరకైన బుద్ధితో ఉన్నత గొప్ప స్ఫురణన్ ఆలోచనతో మెరసి అతిశయించి మానితంబున్ గౌరవింపదగినది అయిన యమము అనగా అంతరింద్రియ నిగ్రహం, నియమము అనగా బహిరేంద్రియ నిగ్రహం రెండింటిని ఆచరించెను. సమ్మోదిత సంతోషముతో కూడిన ఆత్ముడు మనసు గలవాడు అగుచు భావము. ఓ పరిషన్ మహారాజా, ఆ విధంగా మాయమైపోయిన పద్మాక్షుడు శ్రీమన్నారాయణమూర్తిని హృదయంలో నిలుపుకొని ఆనందాన్ని పొందాడు. చేతులు జోడించి నమస్కరించాడు. ఆయన అనుగ్రహాన్ని తలుచుకుంటూ ఇదివరలాగానే సమస్తమైన ప్రపంచాన్ని చక్కగా సృష్టించసాగాడు. తరువాత ప్రజాపతి అయిన బ్రహ్మదేవుడు సర్వలోకాలకు మేలు వనగూర్చుట కొరకు గొప్ప ధర్మ ప్రవర్తకునిగా పూజ్యతులైన యమనియమాలను రెండింటిని సంతోషచిత్తుడై ఆచరించాడు. తర్వాత 254 వచనం. అయ్యవసరంబున అనగా అలా బ్రహ్మదేవుడు తపస్సు చేసే సమయంలో 255వ పద్యం. నలినాసనందనులైన సనందాది మునులకు అగ్రేశ్వరుడు మానుగ ప్రియతముడు అగు ఆ నారదుడే గుదెంచెన్ అప్జు కడకున్. ఆ నలినన్ తామర పువ్వునందు ఆసనం కూర్చున్నవాని అనగా బ్రహ్మదేవుని నందనున్ పుత్రులు అయిన సనందుడు ఆది
మొదలగు మునులున్ మునుల కున్ కు అగ్రేసరుడున్ పెద్దవాడును మానుగన్ మానుగా లేదా చక్కగా ప్రియతముడున్ అత్యంత ప్రియమైన వాడు అగున్ అయినా ఆ ఆ నారదుడు ఏగుదెంచన్ వచ్చెను అబ్జదున్ బ్రహ్మదేవుని అందు అందుజుడు సాయిరామ్ అబ్జదున్ బ్రహ్మదేవుని అబ్జదుడు అంటే అబ్జము పద్మమునందు పుట్టినవాడు కడకున్ వద్దకు భావము కమలజుడైన బ్రహ్మదేవుని దగ్గరికి తనకు ప్రియపుత్రుడు సనక సనందనాథులకు అన్నగారైన నారద మహర్షి వచ్చాడు. తర్వాత 256 పద్యం. సన్నుదెంచి తండ్రికెన్ ప్రియము వనరగా శుశ్రూషణంబులనరించి అతడు తన దశన్ ప్రపన్నుడగుచు అతడు తన దశన్ ప్రసన్నుడగుటయున్ కని భగవన్మాయ తెలియగా ఉసుగుడై సనుదెంచి వచ్చి తండ్రి కిన్ కి ప్రియము ప్రీతి వనరగన్ కలుగునట్లు శుశ్రూషణంబులున్ సేవలు వనరించి కలిగించి చేసి అతను తన దశన్ వైపు లేదా అందు ప్రసన్నుడు అగుట కని చూసి భగవంతుని మాయను తెలియగాన్ తెలుసుకున్నాం ఉసుగుడు కుతూహలము గలవాడు అయి భావము. అలా వచ్చిన నారద మహర్షి తండ్రి అయిన బ్రహ్మదేవునికి శుశ్రూష చేసి ప్రసన్నుడవుట గమనించి భగవంతుని మాయని వివరంగా తెలుపమని కుతూహలంగా అడిగాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.